ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఈ ఏడాది నా సామి రంగ సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు. కానీ ఇప్పటి వరకు అతని నుండి సోలో హీరోగా మూవీనైతే ప్రకటించలేదు. నాగార్జున ప్రస్తుతం 2 భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి పాన్ ఇండియా చిత్రాలు. ఒకటి శేఖర కమల దర్శకత్వంలో వస్తున్న కుబేరం మూవీలో ధనుష్తో పాటు నటిస్తున్న నాగార్జున గారు, అలాగే రజనీకాంత్ కూలీ సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. కానీ నాగార్జున సోలో హీరోగా తన మూవీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. నా స్వామి రంగ ప్రమోషన్స్ లో ఇకపై పల్లెటూరి నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తానని తెలిపారు. అందులో భాగంగా నాగార్జున తన సోలో మూవీని మరో పల్లెటూరు కథాంశంతో చేయబోతున్నట్టుగా సమాచారం. తనకు నా స్వామి రంగ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ పిండితోనే నాగార్జున గారు మరో మూవీని చేయబోతున్నారట. ఈ మూవీ కూడా పల్లెటూరి మాస్ కథాంశంతో రాబోతుందని తెలుస్తుంది. మలయాళం రీమేక్ ని నా స్వామి రంగగా అద్భుతంగా తీసి నాగార్జునకు సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ పిండి ఈసారి స్ట్రైట్ సినిమాతో మరొకసారి నాగార్జున గారిని మాస్ అవతారంలో పల్లెటూరి వ్యక్తిగా చూపించబోతున్నట్టుగా సమాచారం. ఈ చిత్రానికి సంక్రాంతి బుల్లోడు అనే టైటిల్ కూడా పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే అధికారికంగా ఈ మూవీ ప్రకటన కూడా చేయబోతున్నట్టుగా సమాచారం. పల్లెటూరి మాస్ అవతారంలో నాగార్జున గారు కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రం 1980 బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని తెలుస్తుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం పల్లెటూరి వాతావరణం, అక్కడ పరిస్థితులు, అప్పట్లో ఉన్న మాస్ ఎలివేషన్స్ తో ఒక పవర్ఫుల్ కథని విజయ్ విని రాసుకున్నారట. ఇటీవల ఈ కథను నాగార్జున గారికి చెప్పడంతో ఆయన ఓకే చేశారని సమాచారం. నా సమరంగ తర్వాత నాగార్జున నటిస్తున్న సోలో చిత్రం ఇదే అని ఫిలిం నగర్ నుండి టాక్ వినిపిస్తుంది. నాగార్జున చేస్తున్న కుబేరా అలాగే కూలీ సినిమాస్ లో తన పాత్ర షూటింగ్ కంప్లీట్ అవ్వగానే సంక్రాంతి బుల్లోడు సినిమా స్టార్ట్ చేయాలని నాగార్జున భావిస్తున్నారట. ప్రీ ప్రొడక్షన్ పనులు అలాగే నటీనటులు టెక్నీషియన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలని దర్శకుడికి చెప్పినట్టుగా సమాచారం. దాంతో ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా నుండి అధికారిక ప్రకటన రావచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఆశిక రంగనాథ్ను మరొకసారి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. నా స్వామి రంగ మూవీలో ఆశిక అలాగే నాగార్జున జోడీ బాగుంది. వీరిద్దరి జోడీకి మంచి మార్కులే పడ్డాయి. అందుకే మరొకసారి ఈ జోడీని దర్శకుడు రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి ని మరొకసారి తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో ఈ సినిమా కూడా మ్యూజికల్ గా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందని అక్కినేని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా నాగార్జున తన తదుపరి సోలో చిత్రాన్ని విజయ్ పిండితో చేస్తారా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.